అబ్బా! ఆ చిన్నపిల్లల ప్రపంచం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! హ్మ్. పసిపిల్లల ముఖంలో ఆ చిరునవ్వు చూస్తే చాలు మన మనసు ఆనందంతో నిండిపోతుంది. అవును, నిజమే. వాళ్ళ ఆ చిట్టి చిట్టి అడుగులు, ముద్దు మాటలు అన్నీ ఒక అందమైన అనుభూతినిస్తాయి. కరెక్ట్. ఈరోజు మనం ఈ వనరులను లోతుగా విశ్లేషించే ప్రయత్నంలో ఒక అందమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవేంటంటే ఆకారాలు, రంగులను ఆ చిట్టి చిట్టి పిల్లలకు ఎంత ప్రేమగా పరిచయం చెయ్యొచ్చు అన్నది. అవునండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఆ చిన్నపిల్లల మెదడు కేవలం ఆడుకుంటూనే తమ చుట్టూ ఉన్న పరిసరాలను చూసి ఎలా నేర్చుకుంటుందో అర్థం చేసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు కదా, వాళ్ళ కళ్లకు, చేతులకు మధ్య సమన్వయం పెంచే అద్భుతమైన ప్రయాణమిది. రైట్. అందుకే మన దగ్గరున్న ఆధారాల్లో ఒక ప్రత్యేకమైన కృత్యం గురించి వివరించారు. అవును. ఆ కృత్యం పేరు ఆకారాలలో వినోదం. గీయటం, రంగులు వేయటం, ఆకారాలకు రంగులు. దీన్ని ఒక చిన్న కథలాగా పిల్లలకు చెప్తే ఆ పసిపిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆకారాలు, రంగుల ద్వారా చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. మ్మ్. వాళ్ళకి ప్రతిదీ ఒక కొత్త అనుభవమే. ఆ వస్తువులను పట్టుకుని చూసినప్పుడు వాళ్ళ కళ్లల్లో ఆ మెరుపు చూడాలే. నిజమే. అసలు ఈ ఆట కోసం కావలసిన వస్తువులు సేకరించడం కూడా పిల్లలకు ఒక దాగుడుమూతల ఆటలాంటిదనిపిస్తుంది నాకు. అవును, భలే చెప్పారు. చాలా సులభంగా మన చుట్టుపక్కల దొరికే వస్తువులే దీనికి కావాలి. అంటే ఎలాంటివంటారు? మ్మ్. కాగితం, పాత వార్తాపత్రిక, మట్టి, క్రేయాన్స్ లాంటివి. అలాగే మన చుట్టుపక్కల దొరికే సీసామూతలు, ఎండిన ఆకులు, చిన్న చిన్న గులకరాళ్లు కూడా కావాలి. ఓహో, భలే ఉన్నాయి కదా ఈ వస్తువులు. మరి ఈ చిన్న ఆటల వల్ల పిల్లలు నిజంగా ఏం నేర్చుకుంటారు? అంటే ఈ ఆటతో సాధించాల్సిన సామర్థ్యాలేమిటి అంటారు? చాలా సరళంగా చెప్పాలంటే మొదటిది ఆకారాలు, పరిమాణాలను గుర్తించడం. రైట్. అంటే ఇది పెద్దది, ఇది చిన్నది అని వాళ్ళు అర్థం చేసుకుంటారన్నమాట. అవునండి. ఆ తర్వాత కొత్త కొత్త పదాలు నేర్చుకుంటూ చక్కగా ముద్దు ముద్దుగా మాట్లాడటం మొదలుపెడతారు. ఎంత బాగుంటుందో కదా వినడానికి. ఇంకా వాళ్ళ చిన్ని సంతోషాలను కూడా వ్యక్తపరుస్తారు కదా. ఖచ్చితంగా. కళల ద్వారా తమ చిన్ని చిన్ని సంతోషాలను, భావాలను వ్యక్తపరచడం నేర్చుకుంటారు. అలాగే కంటికి, చేతికి మధ్య సమన్వయం పెంచుకోవడం ఈ ఆటల ముఖ్య ఉద్దేశం. అద్భుతం. మరి వయస్సుల వారీగా చూస్తే ముందుగా వయసు 3-4 సంవత్సరాల పిల్లల విషయానికి వద్దాం. ఉపాధ్యాయులు ఎంత ప్రేమగా పిల్లలు ఇది ఏ ఆకారం అని అడగాలో కదా. నిజమే. ఉపాధ్యాయులు అచ్చం ఒక అమ్మలాగా వాళ్లతో కలిసిపోవాలి. ముందుగా వాళ్లతో కలిసి ఆకులు, మూతలు సేకరించాలి. ఆ తర్వాతేం చేయించాలి? ఆ వస్తువులను కాగితం లేదా మట్టిపై పెట్టి క్రేయాన్తో దాని చుట్టూ ప్రేమగా గీయించాలి. దాన్ని ట్రేసింగ్ అంటాం కదా. ఓహో, అలా గీసిన తర్వాత ఆ ఆకారం గురించి వాళ్లతో ముచ్చటించాలన్మాట. అవునండి. అలా ముచ్చటిస్తున్నప్పుడు వాళ్ల ఆలోచనలు ఆ చిట్టి బుర్రలో ఎలా మెదులుతున్నాయో మనకు తెలుస్తుంది. భలే చెప్పారు. ఇప్పుడు కాస్త పెద్ద పిల్లల గురించి చూద్దాం. వయసు 4-5 సంవత్సరాల వారు ఈ ఆకారాలతో ఇంకెన్ని అద్భుతాలు చేయవచ్చో కదా. ఈ వయసులో పిల్లలను వివిధ ఆకారాలతో రంగోలీ లేదా అందమైన డిజైన్లు తయారు చేయమని ప్రోత్సహించాలి. ఏ బొమ్మ మళ్ళీ మళ్ళీ వస్తోంది అని చాలా ప్రేమగా అడగాలి. వావ్! అంటే ఒక ఆకు, ఒక రాయి, మళ్ళీ ఆకు అలా అన్నమాట. ఆ రాళ్ళు, ఆకులను ఒక ఆకారం చుట్టూ పేర్చమని కూడా చెప్పొచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చు. అలా చేయడం వల్ల వాళ్ల ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. ఇదంతా జరుగుతున్నప్పుడు తరగతి గదిలో ఏమి గమనించవచ్చు? ఉపాధ్యాయులు కేవలం చూస్తూ కూర్చోరు కదా. లేదండి. ఇక్కడే ఉపాధ్యాయుల పరిశీలన చాలా అవసరం. వాళ్లు పిల్లల చురుకైన అన్వేషణను గమనించాలి. అంటే పిల్లలు ఆకులను, రాళ్లను ఎలా తాకుతున్నారు, ఆ చిన్న చిన్న వివరాలను ఎలా గమనిస్తున్నారు అన్నది చూడాలి అంటారా? అవును, కరెక్ట్. దానితో పాటు వాళ్ల భాష, సృజనాత్మకత కూడా గమనించాలి. రైట్. కాగితంపై రంగులు వేసేటప్పుడు వారు వాడే పదాలు, సొంత ఆలోచనలు వినాలి కదా. అవునండి. అలాగే చలన నైపుణ్యాలు, అంటే వారి కంటికి, చేటికి మధ్య ఉన్న సమన్వయం ఎలా ఉందో శ్రద్ధగా చూడాలి. అబ్బా, వింటుంటేనే మనసుకు ఎంతో ఆనందంగా ఉంది కదా. ఒక చిన్న రాయి లేదా రాలిపోయిన ఎండుటాకు కూడా పిల్లలకు ఎంత గొప్ప గురువుగా మారుతుందో ఇది నిజంగా ఒక అద్భుతం. నిజమేనండి. ఆ పిల్లల ఊహాశక్తికి అసలు హద్దులే లేవనిపిస్తుంది.
వాళ్ళకి ఏ చిన్న వస్తువిచ్చినా అందులో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు. అవును, ఆ చిరునవ్వులు, ఆ సంతోషం చూస్తుంటే ఉపాధ్యాయులకు కూడా అదొక గొప్ప వరం లాంటిది. ఆలోచిస్తే మనం పెద్దవాళ్లమయ్యాక ఇలా కేవలం చేతులతో తాకి భౌతికమైన స్పర్శ ద్వారా ఏదైనా కొత్త విషయం ఎప్పుడు నేర్చుకున్నాం కదా? ఇది మనమందరం ఒకసారి మరణం చేసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయం. మరి ఈ చిరునవ్వుల ప్రయాణాన్ని ఇక్కడితో ముగిద్దాం. ఆనందంగా ఉండండి.